27 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 3 మ్యాచ్ల్లో కలిపి రిషబ్ పంత్ చేసిన పరుగులు 17. అంటే పంత్ ఒక్క పరుగుకు సుమారు 1,57,00,000 రూపాయలు తీసుకుంటున్నాడు. గ్రౌండ్లో గడిపే ఒక్క నిమిషానికి 5 లక్షల రూపాయలు తీసుకుంటున్నాడు. ఒక్క గంటకి 3 కోట్ల రూపాయలు తీసుకుంటున్నాడు. పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ బ్యాటింగ్లో మరోసారి విఫలమయ్యాడు. వరుసగా 3వ మ్యాచ్లోనూ తన కొత్త ఫ్రాంచైజీ కోసం ప్రత్యేకంగా ఏమీ చేయలేకపోయాడు. దీంతో లక్నో సూపర్ జైంట్స్ పంజాబ్ చేతిలో ఓటమి పాలైంది. ఇక ఐపీఎల్ హిస్టరీలో అత్యంత ఖరీదైన ప్లేయర్గా ఉన్న రిషబ్ పంత్ కేవలం 2 పరుగులు మాత్రమే చేశాడు. గ్లెన్ మ్యాక్స్వెల్ చేసిన బంతిని హిట్ చేసిన పంత్ చాహల్ చేతికి దొరికిపోయాడు. రిషబ్ పంత్ అవుట్ అయిన వెంటనే సోషల్ మీడియాలో లక్నో సూపర్ జైంట్స్ అభిమానుల ఆగ్రహం పెల్లుబికింది. ఈ స్టార్ బ్యాటర్ ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన తొలి మ్యాచ్లో ఖాతా తెరవలేకపోయాడు. 2వ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ పై కేవలం 15 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇప్పుడు 3వ మ్యాచ్లోనూ పంజాబ్ పై సింగిల్ డిజిట్కే పెవిలియన్ చేరాడు. దీనికి తోడు పంత్ కెప్టెన్సీ వ్యూహాలు జట్టుకు విజయాన్ని అందించలేకపోయాయి. నిజానికి పంత్ గత సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్గా ఉన్నాడు. ఆ జట్టుకు మంచి ఇన్నింగ్స్లను ఆడినప్పటికీ డీసీ ఫ్రాంచైజీ అతడిని టీంలో కొనసాగించలేదు. నవంబర్ 2024లో జరిగిన ఐపీఎల్ మెగావేలంలో అతను రికార్డు స్థాయి బిడ్ను పొందాడు. లక్నో సూపర్ జైంట్స్ యజమాని సంజీవ్ గోయంకా పంత్ను ఏకంగా 27 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసి చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా పంత్ నిలిచాడు. ఇక పంజాబ్తో జరిగిన మ్యాచ్లో కూడా విఫలమైన తర్వాత పంత్ సోషల్ మీడియాలో ట్రోలర్లకు టార్గెట్గా మారాడు. లక్నో సూపర్ జైంట్స్ 27 కోట్లు వృధా చేసిందంటూ ఫ్యాన్స్ ఫుల్ కోపంగా ఉన్నారు. అదే సమయంలో పంత్ను సపోర్ట్ చేస్తున్న వాళ్లు కూడా ఉన్నారు. గతంలో ఐపీఎల్లో భారీ ధర పలికి పెద్దగా రాణించలేకపోయిన ఆటగాళ్లను ప్రస్తావిస్తూ పంత్కు కొందరు మద్దతిస్తున్నారు. ఇక ఐపీఎల్ 2025లో పంత్ ఆడింది కేవలం 3 మ్యాచ్లు మాత్రమేనని, ఇంకా ఈ మెగా టోర్నీలో చాలా మ్యాచ్లు ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. ఏది ఏమైనా పంత్ నుంచి భారీ ఇన్నింగ్స్లను ఆశించిన అభిమానులు మాత్రం అతని నుంచి ఇలాంటి ఘోరమైన బ్యాటింగ్ను ఊహించుకోలేకపోతున్నారు. రానున్న మ్యాచ్ల్లోనైనా పంత్ అదిరిపోయే ఇన్నింగ్స్లతో పాటు లక్నో టీంకు విజయాలు అందించాలని ఆశిస్తున్నారు. అటు కెప్టెన్గా ఇటు ప్లేయర్గా పంత్ నిరూపించుకోవాలని అతని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.